సీఎం రేవంత్ రెడ్డి ఎట్టకేలకు ఊహించని శుభవార్త గుడ్ న్యూస్ అందించారు. ప్రజలందరికీ శుభవార్త. ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందాం. ఎండ్ వరకు చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి. మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీఎం రేవంత్ రెడ్డి ఇక హైదరాబాద్లో ఎయిర్ పోర్టల్ అనగా మెట్రో లిమిటెడ్ పెండింగ్లో ఉన్నటువంటి పెండింగ్లో పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అధికారులు, మున్సిపల్ అడ్మినిస్ట్రేటర్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ను కోరారు. ఎల్ఎంటీ రాయితీ ఒప్పందం, ఎయిర్పోర్టు మెట్రో ప్రాజెక్టు జీఆర్ అనగా ఎయిర్పోర్టు సహకారంతో విచారణ జరిపి సమీక్షించాలని కోరారు. ఎయిర్పోర్టు కనెక్టివిటీ పాత బస్తీ మీదుగా ఎల్బీ నగర్ వెలుపల నుండి ఔటర్ రింగ్ రోడ్ను వెంట కాకుండా ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి కోరారు. ప్రస్తుతం ఉన్న ఎయిర్పోర్టు మెట్రో రైల్ రూట్ను అనైన్మెంట్ ఏదైతే ప్లాన్ దాని టెండర్ను పెండింగ్లో ఉంచాలని, ఎన్జీబీఎస్ ఫలక్నామా నుంచి ఎల్బీనగర్ నుంచి చంద్రాయణగుట్ట మీదుగా ప్రత్యేకంగా ఏదైతే అలైన్మెంట్ను త్వరగా సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీనియర్ అధికారులను కోరారు. హైదరాబాద్లో మెట్రో రైలు ప్రాజెక్టు, దాని విస్తరణ ప్రణాళికలు కావచ్చు, ఇక ఎయిర్పోర్ట్ మెట్రో ప్రాజెక్టు, ఇతర ప్రాజెక్టులపై బుధవారం ఇక వివరణాత్మక సమీక్ష అయితే నిర్వహించారు ముఖ్యమంత్రి. మైలార్ దేవరపల్లి ఏదైతే B7 రోడ్డు మీదుగా తీసుకెళ్లడానికి తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయాలను సిద్ధం చేయాలని హెచ్ఆర్ఎం మేనేజింగ్ డైరెక్టర్ను ఆదేశించారు. అంతేకాకుండా కందుకూరు సమీపంలో ఫార్మసిటీ కోసం సేకరించిన భారీ భూమిలో పర్యావరణ రహితంగా మెగా టౌన్షిప్ను రూపొందించాలని ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి సూచించారు. కాలుష్యకారక ఫార్మసిటీ హైదరాబాద్లో సమీపంలో ఉండకూడదని, దానికి బదులుగా సుదూర ప్రాంతంలో ఏర్పాటు చేయాలని, శ్రీశైలం రోడ్లో తుక్కగూడ మీదుగా ఎయిర్పోర్టు ప్రాంతం నుంచి కొత్త నగరానికి మెట్రో రైల్ కనెక్టివిటీ ప్లాన్ చేయాలని హెచ్ఎంఆర్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ను ఆదేశించారు. పాత బస్తీ 5.5 కిలోమీటర్ల మేర పనులు పూర్తి కానప్పటికీ మెట్రో రైలు గుత్తేదారులు ఎల్ఎంటీ హెచ్ఆర్ఎల్లకు అనేక ప్రయోజనాలు అందజేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ప్రయోజనాలు పరిరక్షించేందుకు ఎల్ఎంటీ హెచ్ఆర్ఎంఎల్ అనగా జీఎంఆర్ కావచ్చు ఎయిర్పోర్టులు రాయితీని ఒప్పందం, మెట్రో రైలుకు సంబంధించిన సప్లిమెంటరీ రాయితీని ఒప్పందాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తామని చెప్పారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన అంశాల్లో ఒకటి ప్రధానమైనది ధరణి పోర్టల్. రైతులకు ఎదుర్కొంటున్న భూ సంబంధిత సమస్యలు పరిష్కరించడానికి భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన ప్లాట్ఫామ్ ఇది. సుదీర్ఘకాలం పెద్ద వివాదం నడుస్తుంది. ధరణి పోర్టల్ వల్ల ఎన్నో క్రమాలు చోటు చేసుకుంటాయి. భూమిలో ఉన్న రైతులకు తమ పేర్లను ఇందులో రిజిస్టర్ చేయించుకోలేకపోతున్నారని ఆరోపణలు వెళ్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే దీన్ని రద్దు చేస్తామంటే ఎన్నికల ప్రచారంలో సమయంలో ప్రకటించారు రేవంత్ రెడ్డి. ప్రజా దర్బార్లో సైతం దీనికి ఫిర్యాదులు అందాయి. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులు అత్యధికంగా ధరణి పోర్టల్కు సంబంధించిన కావడం అత్యధిక సంతరించుకుంది. తమ భూమికి ఉన్న ధరణి పోర్టల్లో భూమి రిజిస్ట్రేషన్ కాలేదని, తప్పుగా నమోదయ్యాయని, వాటిని సరిచేయాలంటూ డిమాండ్ విజ్ఞప్తులు అందాయి. ఈ క్రమంలో ధరణి పోర్టల్ పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. ముఖ్యమంత్రి తదితరులు అయితే పాల్గొన్నారన్నమాట. సో ఉన్నతాధికారులు ఇందులో అయితే ఉన్నారు. ఇక పోర్టల్లో ఏదైతే సమస్యలు క్రోడీకరించి వాటిని సత్వరం పరిష్కరించడానికి రేవంత్ రెడ్డి అధికారి యంత్రాంగాన్ని ఆదేశించారు. దీన్ని ప్రత్యేకంగా ఓ కమిటీ వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కమిటీ వేయడానికి గల ప్రతిపాదనలు కూడా పరిశీలిస్తామని చెప్పారు.